శ్రీలంక తిరుగుబాటుదారుడు ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకరన్ కు విజయ్ నివాళులర్పించారు. ముల్లివైకల్ చేదు జ్ఞాపకాలను ఎప్పటికీ గుండెల్లో మోస్తూనే ఉంటామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీలంకలో తమిళ హక్కుల కోసం అండగా నిలబడతామని విజయ్ హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది. రాజీవ్ గాంధీని హతమార్చిన ప్రభాకరన్ కు విజయ్ నివాళులర్పిస్తే టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. అధికారం కోసం రాహుల్ గాంధీకి ఈ విషయంలో ఎలాంటి తప్పు కనిపించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది. విజయ్ చేసిన ట్వీట్ కేవలం ప్రభాకరన్ మరణంపై మాత్రమే కాదని, ముల్లివైకల్లో అమాయకంగా ప్రాణాలు కోల్పోయిన శ్రీలంక తమిళులను ఉద్దేశించినదని స్పష్టం చేశాయి. అమరవీరులను స్మరించుకోవడం ఏ నాయకుడికైనా చేయాల్సిన కనీస బాధ్యత అని పేర్కొంది.